హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ 'డాకు మహారాజ్'. అసలు 'డాకు మహారాజ్' ఎలా ఉంది అంటే, ఒక ముక్కలో చెప్పాలంటే ఇది పక్కా మాస్ సినిమా. అంటే ఎలివేషన్స్ షాట్ కానివ్వండి, యాక్షన్ సీన్స్ కానివ్వండి, విలన్ హీరో మధ్యలో ఈ ఫైట్ సీక్వెన్సెస్ కానీ నెక్స్ట్ లెవెల్ సినిమా. ఆ డైరెక్షన్ బై బాబీ కోహ్లీ అసలు నెక్స్ట్ లెవెల్. మన యాక్టర్స్ నందమూరి బాలకృష్ణ గారేంటి, శ్రద్ధ, ప్రజ్ఞ, బాబీ డియోల్ అసలు నెక్స్ట్ లెవెల్ పని చేశారు. బాబీ డియోల్ నెక్స్ట్ లెవెల్ అనిపించే ఈ సినిమాలో. ఇది నేను ఎక్స్పెక్ట్ చాలా తక్కువ చేసి పోయిన సినిమాతోని, కానీ నెక్స్ట్ లెవెల్ సినిమా వెళ్ళిండు. స్టోరీ కొంచెం రొటీన్ ఉందబ్బా. స్టోరీలో కొత్తదనం ఏం లేదు. స్టోరీ అదే పాత టైప్ లాగానే ఉంటుంది, కానీ చూపించే విధానం చాలా మంచిగా వస్తుంది. ఇంకా కొన్ని పాటలు కొంచెం కాంట్రవర్సీ అయి ఉండే, అది అలానే ఉంది. అదేం పెద్దగా చేంజ్ అయితే ఏం చేయలే వాళ్ళు, చేయరు కూడా. సో ఇక ఓకే, అంత ఓవరాల్ సినిమా బాగుంది. నాకు నచ్చిన సీన్స్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్. ఒక దగ్గర మన బాలయ్య గారు అంత ఫైర్ యాక్షన్ సీక్వెన్స్ ఉంది కదా, అది హైలైట్ సినిమాకి. ఇక క్లైమాక్స్ కొంచెం డీసెంట్గా ఉంటుంది. పెద్ద క్లైమాక్స్ అని ఎక్స్పెక్ట్ చేసేంత ఏం లేవు ఆడ. సో కొంచెం డీసెంట్గానే వెళ్ళిపోతుంది, కానీ ఓకే. ఏంటంటే నేను ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాను స్టోరీ దగ్గర నుంచి. స్టోరీ అంతగానం ఏం లేదు. స్టోరీ ఎంతగానో ఏంటంటే రొటీన్‌గానే ఉంటుంది, కానీ చూపించే విధానంతోనే ఎంగేజింగ్‌గా పెట్టుంటాడు. సో అదొకటి మంచి పని చేసింది డైరెక్టర్. పాటలు ఓకే. బాబీ డియోల్ నాకు మస్తు నచ్చాడు సినిమాలో. అంటే ఆయన చూపించే విధానం గాని, వాళ్ళకి అది ఒక పా ప్రాపర్ విలనిజంగా చూపించాడు. సో అది బాగానే ఉంది. సో ఇప్పటికి మొత్తానికి ఓవరాల్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అసలు నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్‌లో లాస్ట్‌కే కొంచెం బోర్ కొడతాడు. కొంచెం సినిమాని కొంచెం చిన్నది చేసుంటే బాగుండనిపించింది. కానీ సంక్రాంతికి ఇక మాస్ ఆడియన్స్‌కి ఇదొక ట్రీట్. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే, మీరు ఈ సినిమాకి పైసలు ఇన్వెస్ట్ చేసిపోతే మా పైసలు వేస్ట్ అయితే కాదు. ఇదైతే పక్కా. నేనంతా అందరికి చెప్తున్నా, ఎవరైతే నార్మల్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకి కూడా. పైసలు మీరు ఇన్వెస్ట్ చేస్తే వేస్ట్ అయితే పోదు. సో ఒక ముక్కలో అంటే ఇక కరెక్ట్ చెప్పాలంటే ఇక సినిమా బాగుంది. నిజంగానే చాలా బాగుంది. ఆ స్టోరీ ఔట్ ఆఫ్ ది బాక్స్ ఏమైనా ఉంటదంటే అట్లా అలాంటివి ఎక్స్‌పెక్ట్ చేసి అయితే పోకండి. ఈ పాటలంతా ఓకేగానే ఉన్నాయి. బాగున్నాయి 1, 2 పాటలు. కొన్ని మిగతా అంతా ఇక స్టోరీతోని వెళ్తూనే ఉంటది. మిగతాదంతా డిపార్ట్మెంట్స్ బానే ఉంది. యాక్టర్స్ అందరూ వాళ్ళ తరఫు నుంచి మంచిగానే ఇచ్చిండ్రు. బాలకృష్ణ గారు మంచిగానే ఇచ్చిండ్రు. సో మొదటిసారి ఏదైతే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా, సినిమా కూడా అదే అట్లనే వెళ్ళిపోతది. స్టార్టింగ్ ఏదైతే థియేటర్‌లో మనం కూర్చొని స్టార్ట్ అయితుంది కదా, ఎండ్ వరకు అట్లనే పోతది. సో అది చాలా బాగుంది. సో అంతే. కింద ప్రతి ఒక్కళ్ళు బాలయ్య గారి ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్‌లో జై బాలయ్య అని టైప్ చేయండి.